హాయ్ అండి, శ్రోతలందరికీ నమస్కారం. మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. శ్రీమంతులు నవల వినేద్దామండి. ఈరోజు నుంచి రచన శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. బంజారా హిల్స్లోని అధునాతనమైన ఆ 3 అంతస్తుల మేడ ముందు వచ్చి ఆగింది ఇంపాలా కారు హారన్ విని మొత్తం మేడ చైతన్యం పొందినట్టు ఎవరి పనులు వారు త్వరగా చేసుకోపోసాగారు. తెల్లటి యూనిఫామ్లో ఉన్న డ్రైవర్ వచ్చి కారు వెనుక తలుపు తీసి పట్టుకున్నాడు. సీతాపతి కారులో నుంచి టీవీగా దిగాడు. నౌకరు రాములు పరిగెత్తుకు వచ్చి ఆయన బ్రీఫ్ కేసు, పై కోటు అందుకున్నాడు. నమస్తే సార్. గుమస్తా శంకరయ్య వినయంగా చేతులు జోడించాడు. తల పంకించాడు సీతాపతి. అతను లోపలి హాల్లో అడుగుపెట్టగానే చిరునవ్వుతో స్వాగతమిచ్చింది అతని భార్య గోవిందమ్మ. బేబీ లేదా? ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. చిరునవ్వుతో అడిగాడాయన. ప్రక్క గదిలోంచి వచ్చిందో అమ్మాయి. పాటలు టేప్ చేస్తున్నాను డాడీ. మరి నాకేం తెచ్చారు? నవ్వుతూ తండ్రి మెడకు చేతులు వేసి గారాలు పోయింది రాధిక. నువ్వు ఈ ఇంటి లక్ష్మివి బేబీ, నీకు తేకుండా ఉంటానా? కూతుర్ని అక్కున చేర్చుకున్నాడు సీతాపతి. డాడీకి విశ్రాంతి కావాలి బేబీ. గోవిందమ్మ కూతుర్ని గదిలోకి వెళ్ళమన్నట్టు చూసింది. ఓ కప్పు టీ తెప్పించు గోవిందా అన్నాడు సీతాపతి. వరంగల్ నుండి కారులో ప్రయాణం చేసిన అలస్టగానే ఉండడంతో సోఫాలో చేరబడిపోయాడు. గోవిందమ్మ నాయర్ని కేక వేసింది. టీ తెమ్మని చెప్పి అతని ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది. రాములు వచ్చి అతని బూట్లు ఊడదీశాడు. బేబీ. అతను కూతుర్ని పిలిచి జేబులో నుండి ఒక అందమైన అట్టపెట్టె తీసి అందించాడు. ఏమిటి డాడీ? చూడమ్మా. ఆత్రంగా విప్పి చూసింది రాధిక. అందమైన నలుపురాయి ఉంగరం. మమ్మీ, లవ్లీ అన్నది ముద్దుగా. నీకు నచ్చుతుందో లేదో అని చాలా ఆలోచించి సెలెక్ట్ చేశాను బేబీ అన్నాడు సీతాపతి. థ్యాంక్ యూ డాడీ. వెంట్రుకలు వెనక్కు తోసుకుంటూ వెళ్ళిపోయింది రాధిక. టీ ట్రాలీ తోసుకుంటూ వచ్చాడు నాయర్. ఎంతో శ్రద్ధగా టీ కలిపి యజమానికి అందించాడు. మీకు కలపమంటారా అమ్మగారు? అన్నది గోవిందమ్మ. శంకరయ్య ఆ రోజు వచ్చిన టపా పట్టుకొని వచ్చాడు. టీ త్రాగుతూ ఒక్కొక్క ఉత్తరమే తీసి చదవసాగాడు సీతాపతి. చివర ఓ శుభలేఖ చేతికి దొరికింది. శుభలేఖ తీసి చదువుతుండగానే అతని ముఖం ప్రసన్నమైంది. శైలజ పెళ్ళెట అన్నాడు. అబ్బాయి ఏం చేస్తున్నాడో గోవిందమ్మ అడిగింది. శుభలేఖలో అవన్నీ లేవు ముక్తసరిగా అన్నాడు సీతాపతి. ఆయనకసలే అభిమానం ఎక్కువ. మీరు మనకే కొడుకులున్నట్టు ఆ ఛాయలకు వెళ్ళకపోతిరి. ఎలా రాస్తాడు మరి? గోవిందమ్మ నిష్ఠూరంగా అన్నది. సీతాపతి మాట్లాడలేదు. తన వాదం బలహీనంగా ఉన్నప్పుడు ఆయన మౌనం వహిస్తాడు. పెళ్ళికైనా వెడదామా వద్దా? మనమెలా వెళ్ళడం? ఆ రోజు మన రాధిక పుట్టినరోజు కదా. శ్రీనివాస్నో సతీష్నో పంపుతానో అన్నాడు సీతాపతి. గోవిందమ్మ ముఖం ముడిచింది. అదేం లెక్కలేనట్టు ఆయన గుమస్తా వైపు తిరిగాడు. పెద్దబాబు కాంట్రాక్ట్ పని ఎలా ఉంది? అయ్యా నసిగాడు శంకరయ్య. నీకు 190 సార్లు చెప్పాను శంకరయ్య, నేను అడిగే ప్రశ్నలకి జవాబు సరిగ్గా రావాలని ఖండిస్తున్నట్లుగా అన్నాడు సీతాపతి. అదేనండి, వారు చూసుకుంటే మంచి లాభాలు వస్తాయి. నాకు వెళ్ళటం వీలు కావడం లేదు అన్నాడు శంకరయ్య బెరుకుగా. వాడు పని చూడక ఏం చేస్తున్నాడు? మరి నాకు తెలియదండి శంకరయ్య నాంచుతూ అన్నాడు. వాడిని ఇలా పిలువు. 60 ఏళ్ళు వస్తున్నా నేను పని చేయడం లేదు అరిచాడు ఆయన. శంకరయ్య ఇదెక్కడి తద్దినం తెచ్చుకున్నాన్రా బాబు అనుకుంటూ వెళ్ళి 5 నిమిషాల్లో తిరిగి వచ్చి లేరండి అన్నాడు. సరే, నువ్వు వెళ్ళి ఆ కాంట్రాక్టు పని చూడు. ఇక్కడ మిగిలిన పనులుంటే సతీష్తో చేయిస్తాను. బ్రతుకు జీవుడా అనుకుంటూ శంకరయ్య వెళ్ళిపోయాడు. సీతాపతి భార్య వంక చూశాడు. సీను ఎక్కడికి వెళ్ళాడు? స్నేహితులంతా కుటుంబాలతో పిక్నిక్కు వెడుతున్నారని తను వెళ్ళాడు అన్నది గోవిందమ్మ. ఏడవలేకపోయాడు. ఇప్పుడు పని జోరుగా ఉంది. చిన్నవాడు సినిమాకు వెళ్ళాడా? కోపంగా ప్రశ్నించాడు సీతాపతి. వాడు ఫ్యాక్టరీకి వెళ్ళాడు అన్నది గోవిందమ్మ. నయం, ఒక్కడికైనా ఇంటి ధ్యాస ఉంది. మీరు మరీనండి. కొత్తగా పెళ్ళైనవాడు సరదాగా తిరగకూడదా అంది. పెళ్ళికి పనికి ఏమిటి సంబంధం అన్నాడాయన. ఎందుకు లేదు? చిన్న వయసులో పెళ్ళి వద్దు బాబు అంటే
ఎక్కడ పెద్దయితే ఎదురు చెబుతారో కట్నం రాదని పెళ్లి చేశారాయే మీరు, వాణ్ణి కొన్నాళ్ళు సరదాగా తిరగనీయండి అన్నది. మనము సరదాగా తిరుగుదాం పదా చిలిపిగా అన్నాడు సీతాపతి. అమ్మాయికి ఆ 3 ముళ్ళు పడనివ్వండి, అలాగే వెడదాం గోవిందమ్మ నవ్వుతూ అన్నది. బాగా జ్ఞాపకం చేశావు. ఆదివారం ఒక వరుడు వస్తున్నాడు రాధికను చూడడానికి. అబ్బాయి ఎవరు, ఏం చదివాడు, బుద్ధిమంతుడేనా? అడిగావు, బుద్ధి ఎలా కొలుస్తారే పిచ్చిదానా, డిగ్రీలు నాలుక గీసుకుని పారేయటానికా? కావలసినంత డబ్బుంది అన్నాడు సీతాపతి. డబ్బు ఒక్కటేనా ముఖ్యం అని ప్రశ్నించింది గోవిందమ్మ. అదొక్కటి ఉంటే అన్నీ కొనవచ్చునే పిచ్చిదానా అంటూ ఆయన లేచి గదిలోకి వెళ్ళాడు. గోవిందమ్మ వంటింట్లోకి వెళ్ళింది. ఎందరు నౌకర్లున్నా ఆమెకు వంట పర్యవేక్షణ చేయనిదే తోచదు. అంతా అయిందమ్మా, మీరు కూర్చుందురు అన్నాడు నాయర్. ఆమెకు రోజులా పనిలో జొరబడాలని లేదు, మనసంతా చికాకుగా ఉంది. భర్తతో వాదించి లాభం ఉండదని తెలుసు. శైలజ పెళ్లికి వెళ్ళకపోవడం న్యాయం కాదని తెలుసు. ఇంట్లో ఆడదిక్కులేని శ్రీనాథ్ పెళ్లి పనులు చేయటం అంటే మాటలా? భర్త దగ్గరకు వెళ్ళాలనిపించలేదు. వెనక ఉన్న ఖాళీ స్థలంలో కుర్చీలు వేసి ఉంటాయి, అక్కడికి వెళ్ళి కూర్చుంది. ఆమె మనసు గత జీవితపు పుటలు తిరగవేయసాగింది. ఏమండి, దిగులుగా భర్తకు ఎదురు వెళ్ళింది గోవింద. నాలాంటి వాడికి ఉద్యోగం దొరకదు గోవిందా అన్నాడు సీతాపతి దిగులుగా. మెట్రిక్ పాస్ అయిన సీతాపతికి తొందరగా పెళ్లి చేశారు. 2-3 సార్లు పరీక్షలు తప్పి తన 20వ ఏట మెట్రిక్ పాస్ అయ్యాడు. అయినా అతనికి తాను పై చదువులు చదవలేనని తెలుసు. ఇంటికి పెద్ద కొడుకని అతని మీద తల్లిదండ్రులెంతో ఆశ పెట్టుకున్నారు. ఉద్యోగ ప్రయత్నంలో తిరుగుతుండగానే శ్రీనివాస్ పుట్టాడు. శ్రీనివాస్ పుట్టే నాటికి కుటుంబ నియంత్రణ బహుశా ప్రచారం పొందలేదు. అందుచేత దాన్ని గురించి రకరకాల అనుమానాలుండేవి. వాళ్ళుండేది పల్లెగాని పట్టణం, నల్గొండ దగ్గరున్న మిర్యాలగూడెం. అప్పుడు నాగరికత అంతలేదు, ఇప్పుడు చాలా అభివృద్ధి చెందింది. అందుకే సంపాదన లేకపోయినా తండ్రి అయ్యాడు. నిరుద్యోగిగా తల్లిదండ్రులకు భారంగా బ్రతకడం ఎంత హీనమో సీతాపతికి బాగా తెలుసు. అతను చెప్పేది ఎవరూ వినకపోవచ్చు, అది వేరే విషయం. కానీ అతనికి సంసార సుఖంలోని ఆనందం లేదు. గుడ్డిలో మెల్ల అన్నట్టు గోవింద అందరిలా నసపెట్టే మనిషి కాదు, పరిస్థితులు అర్థం చేసుకుంటుంది. సీత, తండ్రి పిలుపు విని భార్యను వదిలి బయటకు వెళ్ళాడు సీతాపతి. ఏమైందిరా? చాలామంది గ్రాడ్యుయేట్స్ వచ్చారు నాన్న అన్నాడు. నీకేం రోగం, హాయిగా ఈపాటికి బిఏ అయ్యేవాడివి. తండ్రి మాటలో అతను పూర్తిగా వినదలుచుకోలేదు, బయటకు వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు మిల్క్ బూతులలో కూర్చొని పాలు సరఫరా చేశాడు. ఆ ఉద్యోగంలో అలా గడుపుకొని వచ్చి ఉంటే గుమాస్తాగా ఉద్యోగం దొరికే అవకాశాలుండేవి. ఇంత చిన్న ఉద్యోగమా అని అభిమానపడ్డాడు. అభిమానం వదిలి అవైనా చాలు అనుకునేసరికి అవి అతనికి అందకుండా పోయాయి. సీతాపతి తండ్రి దుష్టుడు, దుర్మార్గుడు కాడు, కానీ ఇంటి పరిస్థితి అలా ఉంది. అతనికి పెద్ద కాలపు పోకడలు తెలియవు. 4 సార్లు చిన్నబుచ్చినట్టు మాట్లాడితే కొడుకు ఉక్రోషం తెచ్చుకొని తొందరగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తాడని అతని ఆశ. ఏందయ్యా వాడిని అట్టా నలిపి నస్యం చేస్తావు? వచ్చే నాటికి వస్తుందిలే ఉద్యోగం. సీతాపతి తల్లి కొడుకు కళ్ళల్లోని అసహాయతను గమనించి భర్తతో అంది. సీతాపతి అలా తిప్పలు పడుతూ ఉండగానే అతని తమ్ముడు రాజారావు బీకాం పాస్ అయ్యి బ్యాంకులో ఉద్యోగం సంపాదించాడు. అతను సెలవు మీద వరంగల్ నుండి వచ్చాడు. అతని ముందు తిరగాలంటే సీతాపతికి విసుగ్గా ఉంది. అందుకే తప్పుకొని తిరుగుతున్నాడు. తల్లిదండ్రులకు సమగ్ర దృష్టి లేనప్పుడు పిల్లలు ఒకరికొకరు బద్ధశత్రువులుగా తయారవుతారు. సీతాపతిని ఓ నలుసు క్రింద తీసి పారేసి రాజారావుకు బ్రహ్మరథం పట్టసాగారు ఇంటిల్లిపాది. తండ్రి దృష్టిలో అది అసహజం కాదు, కానీ ఆ ప్రవర్తనతో సీతాపతికి నరకంలా ఉందా ఇల్లు. అప్పుడే గోవిందమ్మకు 2వసారి నెల తప్పింది. సీతాపతి ఓ రోజు మధ్యాహ్నం మామూలుగా వచ్చే వేళ కంటే ముందుగా ఇంటికి వచ్చాడు. తమ్ముడు ఉద్యోగస్తుడు కావడంతో తండ్రి పొలం మీద మిగిలే డబ్బులో కొంత పెట్టుబడి క్రింద పెడితే ఏదైనా వ్యాపారం చేయాలని ఉంది సీతాపతికి. అతను ఆ విషయమే తమ్ముడి సమక్షంలో తేల్చుకుందామని వచ్చాడు. హాల్లో చిన్నన్నను చూద్దామని వచ్చిన పెళ్ళైన చెల్లెలు రాజారావు నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. పెద్దన్న పిల్లల్ని కనటంలో ప్రమోషన్ కొట్టేస్తున్నాడు, నువ్వేమో ఉద్యోగంలో ప్రమోషన్లు కొట్టేయి చెల్లెలు అంటున్నది. ఇద్దరూ పకపకా నవ్వారు. సీతాపతి హృదయంలో అగ్నిజ్వాలలు రేగి శరీరమంతా పాకాయి.
ప్రమోషన్ ఎంతసేపు, ఇటు పరీక్ష పాస్ అవగానే అటు వచ్చేస్తుంది. నాకిప్పుడు నిశ్చింతగా ఉంది. పాపం నాన్న మాత్రం అందరినీ ఎలా పోషిస్తాడు? రాజారావు అన్నాడు. ఆ మాత్రం ఆలోచన అన్నయ్యకు రావద్దు అంది పార్వతి. ఇక సహించలేకపోయాడు సీతాపతి. హాల్లోకి వచ్చాడు. ఏం నిర్లక్ష్యంగా అడిగింది. ఇందాక ఏమన్నావు? రోషం పట్టలేక అడిగాడు సీతాపతి. ఇప్పుడు అంటున్నాను, మరో 2-3 నెలల్లో మీరు నలుగురవుతారు. నలుగురిని పోషించడం నాన్నగారికి బరువు కాదా అంది. నాన్నగారే పోషిస్తున్నారు, నువ్వు కాదుగా. గోల పెద్దదైంది. దాంతో తండ్రి రంగంలోకి వచ్చాడు. పిల్ల తెలియక ఏదో అంటే అభిమానపడేవాడివి, సంపాదించరాదు? తండ్రి సవాల్ చేశాడు. నాన్నా, నువ్వు తేరగా ఇంటి మీద పడి తినంగా లేదు గాని అంటే అభిమానం అడ్డం వచ్చిందా అన్నాడు తండ్రి. ఈ క్షణమే వెళ్ళిపోతాను నాన్నా, ఉద్యోగం సంపాదించగాని ఈ ఇంట్లో అడుగుపెట్టను అన్నాడు సీతాపతి. ఏమిట్రా ఈ బెదిరింపు? పో, మరి నీ పెళ్ళాం బిడ్డల్ని ఎవడు పోషిస్తాడు? ఆ మాటలు అతని హృదయాన్ని చీల్చుకొని వెళ్ళి రక్తనాళాల ద్వారా శరీరమంతటా వ్యాపించాయి. అతని అణువణువు అవమాన భారంతో ఘీ పెట్టసాగింది. లోపలికి వెళ్ళాడు. గోవిందా, మన బట్టలు సర్దుకో. ఏమండి ఈ స్థితిలో అన్నది భయంగా. అంత భయంగా ఉంటే మీ వాళ్ళింటికి వెళ్ళు కర్కశంగా అన్నాడు సీతాపతి. అది కాదండి. గాయపడి ఉన్న భర్త మనసు ఇంకా నొప్పించడం ఇష్టం లేక త్వరగా తయారైంది. ఏమిట్రా ఈ ఆవేశం? తల్లి వచ్చి చెయ్యి పట్టుకుంది. నువ్వు నాదే ఆవేశం అంటావా అమ్మా? అవును మరి, నేను అసమర్థుణ్ణి, అర్చనాపరుణ్ణి కానని అన్నాడు. అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మగవాడి కళ్ళల్లో నీళ్లు తిరగడం మామూలు పనా? అతనిలో కరుడుగట్టిన ఆవేదన అంతా కన్నీటి రూపంలో బయటపడిందేమో. ఏందయ్యా, అందరూ ఒక్కలాగే పనిచేస్తారా? వాడినిలా పిలువు అన్నదామె భర్తతో. భార్యను తీసుకుని తయారవుతున్నాడుగా, చూద్దాం వాడి పరుగులు ఎంతవరకో అంటనట్టు అన్నాడు ఆయన. ఆ రోజే ఉన్న బట్టలతో భార్యను కొడుకును తీసుకుని చేతిలో చిల్లెగవ్వ లేకుండా విశాల ప్రపంచంలో అడుగుపెట్టాడు సీతాపతి. గోవిందా, కొన్నాళ్ళు నువ్వు మీ వాళ్ళ దగ్గరుండు. అక్కడ కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుందండి. మా వాళ్ళింటికి మన పరిస్థితి మెరుగయ్యాకనే వెడతాను నేను అన్నది దృఢంగా. గోవిందమ్మ సహకారం ఒక్కటే అతనికి తోడుగా నిలిచింది ఆనాడు. ఇద్దరూ బస్సెక్కారు. అప్పుడు గాని సీతాపతికి తన దగ్గర డబ్బులు లేవని గుర్తుకు రాలేదు. భార్యను కొడుకును బస్సులోంచి దింపేసి ఆమె చేతికున్న గాజు తీసుకుని అమ్మకు వచ్చాడు. చెట్టు క్రింద అసహాయంగా కూర్చున్న భార్యను బిడ్డను చూడగానే అతని హృదయం ఆర్ద్రమైంది. అతనికి ఏ గడ్డి కరిచైనా డబ్బు సంపాదించాలనే ఆశ ఒక్కటే మనసులో నాటుకుపోయింది. ఎన్నో రకాల ఆలోచనలు అతని మనసును ఉక్కిరి బిక్కిరి చేయసాగాయి. నల్గొండ బస్టాండ్లో చెట్టు క్రింద కూర్చున్నాడు సీతాపతి. గోవిందమ్మ పూర్తిగా నీరసించిపోయింది. 3 నెలలుగా అతని ఉద్యోగ ప్రయత్నం ఫలించలేదు. అతను కూలి చేయటానికైనా సిద్ధంగా ఉన్నాడు. కానీ కూలీగా పిలవటానికి అందరూ వెనకాడుతున్నారు. ఇక లాభం లేదు. హైదరాబాద్ లాంటి పెద్ద పట్టణం వెళ్ళి రిక్షా అయినా లాక్కుందామని నిశ్చయించుకుని బస్టాండ్కు వచ్చాడు. చినుకులు పడుతున్నాయి. ఒకటే ఈదురుగాలి. ప్రకృతికి సీతాపతి మనసుకు పోలికలు చాలా కనిపిస్తున్నాయి. నిండు చూలాలు గోవిందమ్మ. తన వాళ్ల దగ్గరకు వెళ్ళిపోమ్మని అతనెంత చెప్పినా వినటం లేదు. గోవిందా, ఆమె వణుకుతోంది. శ్రీనివాస్ ఆకలని ఏడ్చి ఏడ్చి తల్లిని ఖర్చుకుపోయాడు. ఈ ట్రంకు పెట్టె చూస్తూ ఉండు, 2 కప్పుల టీ తెస్తాను అన్నాడు. అన్నది. అప్పుడు ఎక్కడ పడితే అక్కడ టీ కొట్లు లేవు. దూరంగా వెళ్ళి ఓ చిన్న హోటల్లో 3 గ్లాసుల టీ తెచ్చి కొడుక్కు భార్యకు ఇచ్చి తను తీసుకున్నాడు. టీ తాగుతూ ఆలోచించసాగాడు. తను దురదృష్టవంతుడు. గోవిందను కూడా పోగొట్టుకుంటాడో ఏమో అనుకున్నాడు. బస్సుందా నీరసంగా అడిగిందామే. మరో అరగంటలో బస్సుంది గోవిందా. ఏం? అతనికి అనుమానంగా ఉంది. నడుము సలుపుతోంది. కూర్చునే ఉన్నందువల్లనేమోనండి అన్నది. కానీ ఆమె బాధపడుతోందని స్పష్టంగా తెలుస్తోంది. తొందరగా హైదరాబాద్ చేరుకుంటే ఆసుపత్రిలో చేర్పించవచ్చు. ఆ తర్వాత సంగతి ఆలోచించవచ్చు. ఆదుర్దాగా టీ గ్లాసులు ఇవ్వడానికి కొట్టు దగ్గరకు వెళ్ళాడు సీతాపతి. సన్నగా చినుకులు పడుతున్నాయి. 3 కప్పులకు 6 అణాలు అన్నాడు గల్లా పెట్టె ముందున్న ఆసామి. అతని గొంతు బొంగురుగా కరుకుగా ఉంది. జేబులో చెయ్యి పెట్టుకుని ఉలిక్కిపడ్డాడు సీతాపతి. ఖాళీ చెయ్యి బయటకు వచ్చేసింది. అతని పర్స్ పోయింది. 3 ఏళ్ల క్రితం అతని పెద్ద బావమరిది ఉద్యోగం వచ్చిందని చెల్లెలికి చీర, తనకు ఆ పర్సు కొనిచ్చాడు.
దాంతోపాటు అపురూపంగా దాచుకున్న 20 రూపాయలు పోయాయి. ఒక్క గిరాకీ దగ్గర ఇంతసేపుండాలా? మళ్ళీ టీ కొట్టు అతను గద్దించాడు. ఇదిగోనండి, చెయ్యి బయటికి పెట్టి చూపాడు. అతను ఒక్క దూకు దూకాడు. ఏమన్నావ్? ఈ వేషాలు నా దగ్గర సాగావు. మర్యాదగా డబ్బులు తీయి. వచ్చి చొక్కా పట్టుకున్నాడు. నిజమండి, సీతాపతి దిగులుగా అన్నాడు. నమ్మి డబ్బులు తీసుకోకుండా ఇచ్చినందుకు మోసం చేస్తావా? లేదండి, నా జేబెవరో కొట్టేశారు. నువ్వే మనుషులను మింగే మృగంలా ఉన్నావు, ఇంక జేబులెవరు కొడతారు? లోపలికెళ్ళి మరొకతను వచ్చి హేళన చేశాడు. భగవాన్! సీతాపతికి భూమి బ్రద్దలయ్యి అలనాడు సీతాదేవిని తనలో దాచుకున్నట్టు తనను దాచుకుంటే బావుండు అనుకున్నాడు. ఆరణాలకు అబద్ధం ఆడతానండి. అదిగో అక్కడికి రండి, మా ఆవిడ మాంగళ్యం ఇస్తాను. వెలకట్టి మీ డబ్బులు మీరు తీసుకోండి, మిగిలింది నాకు ఛార్జీలకు వస్తుంది. సీతాపతి మాట పూర్తి కాక పూర్వమే అతని చెంప చెళ్ళుమంది. ఎవడ్రా వీడు? మాంగళ్యం అమ్మి టీ డబ్బులిస్తాడట. ఒక్క నెట్టు నెట్టాడు టీ కొట్టు మనిషి. ఆకలి బాధ, అవమానపు బాధతో శరీరం వశం తప్పింది. వెళ్ళి రోడ్డుకు అడ్డంగా పడ్డాడు సీతాపతి. అతను లేచే లోపలే ఒక అంబాసిడర్ కారు వచ్చి ఆగింది. సుబ్బయ్య! కారులో నుండి దిగిన యువకుడు టీ కొట్టువాణ్ణి ఉరిమి చూశాడు. నేను కొట్లాడటం లేదు డాక్టర్ బాబూ, ఏదో చెప్పబోయాడు వాడు. కానీ ఆ యువకుడదేమీ వినిపించుకోకుండా సీతాపతిని రెక్కపట్టి లేపాడు. సీతాపతి కృతజ్ఞతాపూర్వకంగా చూశాడు. ఇప్పుడు చెప్పు, అతన్ని ఎందుకు తోశావో? విషయమంతా చుట్టూ చేరిన వాళ్ళు చెప్పారు. అతని జేబులో నుండి 6 అణాలు తీసి సుబ్బయ్యకిచ్చాడు. 6 అణాల కోసం నిండు ప్రాణాలు తీయటానికి సాహసించకు సుబ్బయ్య, హెచ్చరించాడు ఆ యువకుడు. అతన్ని చూస్తుంటే సీతాపతికేవో జ్ఞాపకాలు కదలాడాయి బుర్రలో. మీ పేరు శ్రీనాథ్ కదూ? మాటలు కూడబలుక్కుంటూ అన్నాడు. అవును, మీకెలా తెలుసు? ఆ యువకుడు ఆశ్చర్యంగా అడిగాడు. మీరు మర్చిపోయి ఉంటారు, 7వ క్లాసులో మనిద్దరం కలిసి చదివాము. మీరు పాస్ అయ్యారు, నేను ఫెయిల్ అయ్యాను. అంటే నీవు సీతాపతివి కదూ? అవును అన్నాడు సీతాపతి. శ్రీనాథ్ జమీందార్ల బిడ్డ. తను మామూలు రైతు బిడ్డ. శ్రీనాథ్ చాలా తెలివైన కుర్రాడు. తను చాలా డల్గా ఉండేవాడు. అంత నీరసంగా చెబుతావేంరా? బావున్నావా? ఏం చేస్తున్నావు? ఉత్సాహంగా అడిగాడు శ్రీనాథ్. ఏం లేదు, ఉద్యోగం చూసుకుందామని సీతాపతి నాంచాడు. పద, చినుకులు తడిపేస్తాయి మనల్ని అన్నాడు శ్రీనాథ్ ఆప్యాయంగా. నా భార్య ఉందండి అక్కడ. అండి, ఇదేం కొత్త సంబోధనరా? శ్రీనాథ్ అడిగాడు. శ్రీనాథ్ ఎక్కడా తానెక్కడా? చిన్నప్పుడు అంతస్తులెరగని వయసు కాబట్టి అలా పిలిచేవాడేమో, కానీ ఇప్పుడెలా పిలవగలడు? పద, ఈ గాలికి చెల్లాయి ఎంత వణికిపోతుందో. సీతాపతి చెవులకు వీణానాదంలా వినిపించాయి శ్రీనాథ్ మాటలు. అతని వెంట యాంత్రికంగా నడిచాడు. తన అసలు స్థితి తెలియనట్టుంది అమాయకుడికి అనుకుంటూ. అమ్మా, ఏవండి? అటూ ఇటూ కదులుతోంది గోవిందమ్మ. తల్లి ఒడిలో నుండి జారిన శ్రీనివాస్ తండ్రి కోసం చూస్తున్నాడు. అరే, ఆమె స్థితి ప్రమాదకరంగా ఉన్నట్టుంది అన్నాడు శ్రీనాథ్. వెంటనే నాలుగు ఖర్చుకున్నాడు. తను అనుభవం లేని డాక్టరు. ప్రాణాలు పోతున్నా ఆ విషయం డాక్టర్ చెప్పకూడదు. మరేం పర్వాలేదు, నా క్లినిక్ చాలా దగ్గరలోనే ఉంది, వెడదాం పదా. నువ్వు ఆమెను జాగ్రత్తగా వెనక సీట్లో కూర్చోబెట్టు అని తను చకచక వాళ్ళ ట్రంకు పెట్టే కారులో పెట్టి శ్రీనివాస్ను ముందు సీట్లో కూర్చుండబెట్టాడు. సీతాపతి కళ్ళు చెమర్చాయి. ఈ ప్రపంచంలో ఇంకా మంచివాళ్ళు ఉన్నారనుకున్నాడు. భార్యను చేతుల్లోకి ఎత్తుకుని వెనక సీట్లో కూర్చోబెట్టాడు. ఏమండి, నడుము లాగేస్తోంది, విలవిలలాడిపోయిందామే. 5 నిమిషాలు ఓపిక పట్టు గోవిందా, ఆసుపత్రి వస్తుంది అన్నాడు సీతాపతి. అప్పుడే హైదరాబాద్ చేరామా అన్నది కళ్ళు విప్పి పరిసరాలు పరిశీలించడానికి ప్రయత్నిస్తూ. నల్గొండలోనే ఉన్నాము, నువ్వు ఇలా వెనక్కు వాలి విశ్రాంతిగా కూర్చో. సీతాపతి భార్యను అనునయించాడు. ఈ దిండు పెట్టు. తన వీపు వెనుక ఉన్న చిన్న గుండ్రని దిండు వెనక్కు అందించాడు శ్రీనాథ్. మరో 5 నిమిషాల్లో అతని ఇల్లు చేరింది కారు. ముందు భాగంలో క్లినిక్ ఉంది. పాతది అయినా పెద్ద ఇల్లు. కాంపౌండర్ వెళ్ళిపోయాడు. నౌకరు మాత్రం పరిగెత్తుకు వచ్చాడు. సాయన్నా, వెళ్ళి మంగలి బాచీని పిలుచుకురా పో అన్నాడు. నౌకరు ఒక్క క్షణం కారులోని వారి వంక చూసి మరుక్షణం పరిగెత్తుకుపోయాడు. తను దిగి క్లినిక్ ప్రక్క గదిలో గోవిందమ్మను పడుకోబెట్టించాడు. ఆవిడని నేను చూసుకుంటాన్రా, ఇంతవరకు ఒక్కడినే డెలివరీ కేసు చేయలేదు, అందుకే మంత్రసానికి కబురంపాను. నువ్వు లోపలికి వెళ్ళి మీ అబ్బాయి బట్టలు మార్చి అన్నం పెట్టు.
అన్నాడు గదిలోకి వెడుతూ. శ్రీనాథ్, సీతాపతి గొంతు బొంగురుపోయింది. ఏమిటి? నా గోవింద బ్రతుకుతుందా? చచా, అవేం అశుభపు మాటలరా. శ్రీనాథ్ దగ్గరగా వచ్చి సీతాపతి భుజం చరిచాడు. నాది దురదృష్ట జాతకంరా. పిచ్చివాగుడు కట్టిపెట్టి పాలు వెచ్చబెట్టు, సాయన్న వచ్చాక తెస్తాడో. చకచకా గదిలోకి వెళ్ళిపోయాడో. అలనాటి కుచేలుణ్ణి ఆ కృష్ణ పరమాత్ముడు అలాగే ఆదుకున్నాడేమో. అయినా మా ఇద్దరి మధ్య అంత మైత్రి ఏది అనుకున్నాడు సీతాపతి. నాన్న, అమ్మ కావాలి, అమ్మ, తండ్రిని గుంజుతున్నాడు శ్రీనివాస్. వాణ్ణి ఎత్తుకుని ఎదురుగా కనిపించే గదిలోకి వెళ్ళాడు. అన్నం పప్పు ప్లేట్లో వడ్డించాడు. చేతులైనా కడుక్కోలేదు అనుకుని శ్రీనివాస్ చేతులు ముఖం కడిగి తను కడుక్కున్నాడు. వాడికి అన్నం తినిపిస్తున్న ధ్యాసంతా గోవిందమ్మ మీదే ఉంది. ఆమెకేదైనా చెడు జరిగితే తన ఈ ప్రపంచంలో బ్రతికే అర్హత కోల్పోతాడో. తన మనసు నొప్పించని వ్యక్తి, తన అసమర్థతను అసహించుకోని వ్యక్తి ఒక్క గోవింద మాత్రమే. ఏరా, కుర్రాడు ఏడుస్తుంటే నువ్వేం చేస్తున్నట్టు? శ్రీనాథ్ భుజం చరిచాడు. గోవిందా. ఆ దెబ్బతో వాస్తవ ప్రపంచంలోకి వచ్చిన సీతాపతి ఆదుర్దాగా ప్రశ్నించాడు. స్థిమితపడ్డారో. బలహీనత, దానికి తోడు వాతావరణం అనుకూలంగా లేక నీరసించింది. బాచమ్మ వచ్చింది. ఆమె పరీక్ష చేస్తోంది. నువ్వేం దిగులు పడకు, శ్రీనాథ్ ధైర్యం చెప్పాడు. దొరా, తెల్లవారుజామున కాన్పవుతుంది. ఆమెకు కడుపులో ఏదన్నా పడాలా, బట్టలు తడిసిపోయినాయి అన్నది బాచమ్మ గదిలోకి వచ్చి. ఓహ్! శ్రీనాథ్ క్షణం ఆలోచించి తల పంకించాడు. బాచమ్మ, సాయన్న లుంగి పంచె ఇస్తాడో, అది కట్టించి బట్టలు మార్చు, ఈలోగా చీరలు తీసిస్తాడో ఈ అయ్యగారు అన్నాడు. అతని మాటలు విన్న సీతాపతి ఆత్రంగా పెట్టె తెరిచాడు. అందులో పెళ్లినాటి పట్టుచీరలు 3 ఉన్నాయి. అక్కడే కూర్చున్నాడు సీతాపతి. లే, భోజనం చేద్దాం. వద్దురా, అతని కళ్ళు వర్షించటానికి సిద్ధంగా ఉన్నాయి. నువ్విలా చేస్తే మొదట నీకు మార్ఫియా ఇవ్వాలి. సీతాపతి లేచాడు. శ్రీనివాస్ కళ్ళు మూస్తున్నాడు. వాణ్ణి లేపి సోఫా మీద పడుకోబెట్టాడు శ్రీనాథ్. ఇద్దరు స్నానాలు చేశారు, భోజనాలు చేశారు. సీతాపతికి గెస్ట్ రూమ్ చూపించాడు శ్రీనాథ్. నువ్వు పడుకో, బాచమ్మ మంచి అనుభవజ్ఞురాలు, ఏమాత్రం ప్రమాదం అనుకున్నా సిటీకి తీసుకుపోమంటుంది అన్నాడు శ్రీనాథ్. అలాగే లేరా, నీ చేతిలో అమృతం ఉంది, నా గోవిందకేం కాదు. స్నేహితుడి 2 చేతులు పట్టుకున్నాడు సీతాపతి. సీతాపతి అతని కొడుకుతో పడక చేరాడు. అలసిపోయి ఉన్న శరీరం అతనికి తెలియకుండానే నిద్రలోకి జారిపోయింది. చాప మీద కూర్చుని కొడుకులకు ముస్తాబు చేస్తున్నది గోవిందమ్మ. 5 నెలల సతీష్ బొద్దుగా ముద్దుగా ఉన్నాడు. అతనికి ఆ పేరు శ్రీనాథ్ పెట్టాడు. శ్రీనివాస్, సతీష్ పేర్లు చక్కగా కుదిరాయి అనుకుంది గోవింద. ఏమ్మా, కొడుకుల సంబరమేనా? ఈ అన్నకేదైనా తినడానికి పెట్టేది ఉందా? శ్రీనాథ్ నవ్వుతూ అడిగేసరికి గోవింద ఆదుర్దాగా లేచింది. పరిహాసానికన్నానమ్మా అని పసివాళ్లతో ఆడటం మొదలుపెట్టాడు. రెండన్నయ్యా అన్నది గోవింద. చూడమ్మా, నీ కొడుకు ఏవో రాగాలు ఆలపిస్తున్నాడు. మరి నేను సంగీత విద్వాంసుణ్ణి కాను అన్నాడు సతీష్ బుగ్గగిల్లుతూ. నయం, కాళ్ళు శివతాండవం చేస్తున్నట్టు కనబడలేదు నవ్వింది. నిజం సుమా, ఇప్పుడే తెలుస్తోంది. రండి, అన్నం చల్లారిపోతోంది అన్నది. శ్రీనాథ్ లేచి భోజనాల బల్ల దగ్గరకొచ్చాడు. సాయన్నకు పూర్తిగా విశ్రాంతి ఇచ్చేశావు, ఇదేం బాగాలేదమ్మా. బాగుంది, సాయన్న నీళ్ల పప్పే బాగుందేమిటి? మరిక అదే కదా శరణ్యం, నువ్వేం ఎల్లకాలం ఉంటావా అన్నాడు అన్నం కలుపుకుంటూ. ఎల్లకాలం ఉండకపోయినా నేను వెళ్లే ముందు ఎల్లకాలం ఉండే మనిషిని తెచ్చి వెళ్ళిపోతాను అన్నది గోవింద. నువ్వు కూర్చోమ్మా, శ్రీనాథ్ అన్నాడు. వారు నసిగింది. మావాడు చాలా అదృష్టవంతుడమ్మా అన్నాడు. నిజమేరా, నేను చాలా అదృష్టవంతుణ్ణి. నీ స్నేహం వల్ల అది ఇంకా మెరుగులు దిద్దుకుంటున్నది. ఉత్సాహంగా వచ్చాడు సీతాపతి. వెళ్ళిన పని ఏమైందండి? అది వేరే అడగాల అమ్మా, వాడి సంతోషం చూస్తే తెలియటం లేదు శ్రీనాథ్ అన్నాడు. ఆ రోడ్డు కాంట్రాక్టు నాకొచ్చిందిరా. ఎంత కాంపిటీషన్ అంటూనే ఎవరూ ఊహించని విధంగా చటుక్కున వంగి శ్రీనాథ్ పాదాలు స్పృశించాడు. ఒరేయ్ ఫూల్, బుద్ధి లేదు, కాళ్ళు పక్కకు లాక్కున్నాడు శ్రీనాథ్. నువ్వు ఎన్నైనా తిట్టరా, ఈ జీవితం నీవిచ్చిన వరంరా, అందుకే అన్నారు చెడి స్నేహితులు ఇంటికి వెళ్ళమని. సీతాపతి కళ్ళు కన్నీళ్లతో నిండాయి. ఒరేయ్, మొదట కళ్ళు తుడుచుకో, ఏడ్చే మొగాడిని నమ్మరాదంటారు.
నేను చేసిందేమీ లేదు అన్నాడు శ్రీనాథ్. గోవిందమ్మ అతన్ని విప్పారిన కళ్ళతో తిలకించింది. ఎంత అందమైన మనిషి, దానికి తోడు మరీ అందమైన స్వభావం. ఇతని కోసం ఏ అదృష్టవంతురాలు తపస్సు చేస్తోందో అనుకుంది. అయ్యగారు, బయట ఎవరిదో ఏడుపు గొంతు వినిపించింది. శ్రీనాథ్ చెయ్యి కడిగేసి వెళ్ళిపోయాడు. అన్నయ్య, భోజనం. ప్రాణాలు పోతుంటే భోజనానికేం తొందరమ్మా? బయట ఒక శవంలాంటి ఆకారాన్ని మోసుకు వచ్చారు. అతన్ని పరీక్ష చేసి వెంటనే కారు బయటకు తీశాడు శ్రీనాథ్. వెనక సీట్లో పడుకోబెట్టండి. అతని మాట అమలు పరిచారు. 2 మనుషులు ఎక్కారు. కారు బాణంలా హైదరాబాద్ వైపు దూసుకుపోయింది. గోవిందమ్మ వెనక్కు తిరగబోయింది. ఒక జీపు వచ్చి ఆగింది వాకిట్లో. అచ్చం శ్రీనాథ్ లాగే ఉన్న మధ్య వయస్కుడు దిగాడు. అతనికి మీసాలు అదనంగా ఉన్నాయి. అతనెవరో చెప్పకనే తెలుసుకుంది గోవింద. నమస్కారం బాబుగారు అంటూ ఎదురు వెళ్ళింది. ఓ, శ్రీ చెప్పిన గోవిందవు కదూ? అవునండి అన్నది. అతను కూర్చోగానే మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది. సీతాపతి కూడా వచ్చి వినయంగా నమస్కరించాడు. నమస్కారమోయ్, మీ నాన్న వాళ్ళు నాకు తెలుసు. మేము పక్కన ఉన్న పల్లెలో ఉన్నాము. మిమ్మల్ని చాలాసార్లు చూశాను. మా శ్రీనాథ్ తండ్రి అని తెలియదండి అన్నాడు. చాలాసేపు శ్రీనాథ్ను గురించే మాట్లాడుకున్నారు. ఆయనకేమిష్టమో సాయన్నను అడిగి తెలుసుకుని చేసింది గోవింద. అతను భోజనం చేస్తూ చాలా బాగుందని మెచ్చుకున్నాడు. శ్రీనివాస్తో ముచ్చట్లాడాడు. సతీష్ బుగ్గలు పిండాడు. అన్నయ్య పెళ్లి గురించి ఆలోచించలేదా బాబుగారు? గోవింద అడిగింది. మేము ఆలోచిస్తూనే ఉన్నాము. వాడు అంగీకరించనిదే నేను ఎలా పెళ్లి చేయనమ్మా? తగిన వధువు అయితే అంగీకరిస్తాడు అంది గోవింద. ఆ పని మీదే వచ్చానమ్మా. వాళ్ళు జమీందార్లే. అమ్మాయి ఇంటర్మీడియట్ వరకు చదువుకుంది. అందచందాలలో శ్రీనాథ్ను తీసిపోదు. కట్నాలు కానుకలు మనం అనుకున్న దానికంటే ఎక్కువే ఇస్తారు అన్నాడు. వీటన్నింటికన్నా అమ్మాయి గుణగణాలు చూడాలి బాబుగారు. అన్నయ్య హృదయం నవనీతం అంది. అప్పుడప్పుడు ఆ విషయం తలుచుకునే బాధపడుతుంటానమ్మా. స్వార్థపరుడెప్పుడూ సుఖపడతాడు. మా శ్రీ ఆదర్శాలు అభిప్రాయాలు సామాన్యులకు కొరుకుడు పడనివమ్మా. ఈ ప్రపంచంలో ఎలా బ్రతుకుతాడో ఏమో. ఆయన ముఖం ఉదాసీనంగా మారిపోయింది. వారి మంచితనమే వారిని కాపాడుతుంది బాబుగారు, గోవిందమ్మ అనునయంగా చెప్పింది. 4 గంటలకు శ్రీనాథ్ వచ్చాడు. క్లినిక్ ముందున్న జనాన్ని చూసి మంచినీళ్లు కూడా తీసుకోవడం మర్చిపోయి పనిలో లీనమయ్యాడు. ఆ రాత్రి తండ్రి కొడుకులు ఏం మాట్లాడుకున్నారో తెలియదు, కానీ ఉదయమే బాబుగారు జీపు ఎక్కేశారు. ఇక నా ప్రమేయం ఉండదు శ్రీ, నువ్వే ఎన్నుకొని ఈమె నీ కోడలని చెప్పాలి అంతే. అతను కోపంగా చెప్పి వెళ్ళిపోయాడు. గోవింద ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంది. వాళ్ళు అన్నింటిలో తనకంటే పై అంతస్తులో ఉన్నవారు. వారితో ఈ స్నేహమే పూర్వపుణ్యం అనుకుని మౌనంగా శ్రీనాథ్కి కాఫీ అందించింది. సీత వెళ్ళిపోయాడా? శ్రీనాథ్ అడిగాడు. 5ంటికే వెళ్ళిపోయారన్నయ్య. ఇంకేమో అడగబోయింది. డాక్టర్ గారు, శ్రీరాములు శెట్టిగారి కోడలు విషం మింగిందండి అంటూ ఎవరో ఆత్రంగా వచ్చారు. శ్రీనాథ్ అతనితో వెళ్ళిపోయాడు. ఆ తర్వాత క్లినిక్కు వచ్చి 12:30 తర్వాత ఇంట్లోకి వచ్చాడు. గోవిందమ్మకు అతని ఉదార స్వభావం చూస్తే ఒక్కోసారి కోపం కూడా వచ్చేది. ఏమిటి మనిషి తన గురించి ఆలోచించడేం అనుకునేది. చికిత్స చేయటమే కాదు, ఎందరో తనలాంటి నిరాశ్రయులను ఆదుకునేవాడు. ఒకరు ఉద్యోగం వేయించమని వచ్చేవారు, మరొకరు ఉద్యోగం పోయిందని వచ్చేవారు. అతను ఎప్పుడూ తీరికగా కూర్చునే సమయమే దొరకదు. సాయన్న అతన్ని కన్నబిడ్డలా చూసుకునేవాడు. ఇంటి విషయాలన్నీ చెప్పేవాడు. శ్రీనాథ్కు 3 అన్నలున్నారట. అతని అన్నలందరికీ పెళ్ళిళ్ళు కూడా అయ్యాయట. వాళ్ళింట్లో ఆడపిల్లలు లేరట. శ్రీనాథ్ తల్లి మరణించి 10 సంవత్సరాలైందట. అతనికి తల్లి అంటే చాలా ప్రేమట. అలా ఏ కాస్త సమయం దొరికినా సాయన్నకు శ్రీనాథ్ను పొగడడంతోనే సరిపోయేది. ఆనాడు కాస్త తీరుబడిగా కూర్చున్నాడు శ్రీనాథ్. సీతాపతి కూడా తొందరగానే వచ్చాడు ఇంటికి. తన మనసులో ఉన్న మాట బయటపెట్టింది గోవిందమ్మ. ఇప్పటికే చాలా రుణపడిపోయామన్నయ్యా, మేము ఆయన పనిచేసే చోటే ఉంటాము అన్నది. ఈ 2 పసివారితో ఎలా ఉంటావమ్మా? శ్రీనాథ్ అడిగాడు. అందరూ ఉండటం లేదా అన్నయ్య? మీ ఇల్లాలకి ఇల్లు అప్పగించి పోదామనుకున్నాను. మీరు నా అభిప్రాయంతో ఏకీభవించరు అన్నది. దేనికైనా సమయం రావాలమ్మా. బాబుగారు మీ ఇష్టం అన్నారుగా. నిజమేరా శ్రీనాథ్, నువ్వు ఊరి వారి క్షేమమంటూ ఉరుకులు పరుగులు పెడతావో. నీ క్షేమం కోరేవారు కావాలి కదా. ఈసారి సీతాపతి కూడా కలుగజేసుకున్నాడు.
అవుననుకో, నా మనసుకు నచ్చిన వ్యక్తి తటస్థపడ్డ రోజున మొదట గోవిందకే తెచ్చి చూపిస్తాను అన్నాడు శ్రీనాథ్. అన్నయ్య, అవునమ్మా, నాకు అక్క చెల్లెళ్ళు ఉంటే బావుండేది అనుకునేవాణ్ణి. ఆ కోరిక నీ వల్ల తీరింది. మీ స్వేచ్ఛకు నేను అడ్డు రావడం బావుండదు. అలాగే వెళ్ళండి అన్నాడు సతీష్ను ఎగరవేస్తూ. సతీష్కు శ్రీనాథ్ దగ్గర చనువు. సీతాపతి వాళ్ళు వెళ్లే రోజున గోవిందకు ఆడబిడ్డకిచ్చినట్టే సారే చీర ఇచ్చి పంపాడు శ్రీనాథ్. అన్నయ్య, ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? గాద్గదికంగా అన్నది గోవింద. మాటిమాటికి కన్నీరు పెట్టకూడదమ్మా. పోనీ ఒక పని చెయ్యి. నాకే గనక అమ్మాయి పుడితే కానీ కట్నం లేకుండా మీ సతీష్కు పెళ్లి చేసుకోండి. రుణం తీరిపోతుంది అన్నాడు. ఒరే శ్రీ, ఆ మాటన్నావు. ఈ జన్మకది చాలరా? నాకీ జన్మలో అపురూపమైనదేదైనా ఉందంటే అది నీ స్నేహమేరా? సీతాపతి కళ్ళు ఒత్తుకున్నాడు. ఒరే సీత, మరి ఇంత భావుకుడివేన్రా? జీవితంలో మంచి చెడు వెన్నంటే ఉంటాయిరా. కష్టం లేనిదే సుఖం విలువ తెలియదు. ఒక్క విషయం గుర్తుంచుకో, ఆడంబరం కంటే ఆత్మానందం విలువైందిరా. నీ ఆత్మకు సంజాయిషి చెప్పుకోరా. అదే నీకు అత్యంత సన్నిహితమైనది. నీవు ఏది చేసినా లోకం కళ్ళు కప్పగలవేమో గాని నీ ఆత్మను వంచలేవు. సీతాపతి తల పంకించాడు. సతీష్ను గోవిందమ్మకు అందించాడు. చూడు గోవిందా, నువ్వు చాలా బలహీనంగా ఉన్నావు. ఇప్పట్లో మరో కాన్పు వస్తే కోలుకోవటం కష్టం. నేనిచ్చిన మాత్రలు క్రమం తప్పక వాడు. డాక్టర్గా అంటున్న శ్రీనాథ్ మాటలకు అడ్డు వచ్చి, తప్పక వాడతానన్నయ్యా అన్నది గోవింద సిగ్గుతో తల వంచుకుని. అతని కారులోనే సీతాపతి పనిచేసే సైట్ దగ్గరకు వెళ్లారు. దగ్గరలోనే చిన్న వాటా దొరికింది. అక్కడ కొత్త సంసారం అమర్చుకోవడంలో మునిగిపోయింది గోవిందమ్మ. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.